రే మెంటల్, ఇంకెంతసేపు వెయిటింగ్ ఇక్కడ? ఇంకా నువ్వు 2 minutesలో రాకపోతే వెళ్ళిపోతా చెప్తున్నా. నేను వచ్చేసా. 2 minutes చెప్పి 1/2 hour వెయిట్ చేయించావు. సిగ్గుందా నీకు? సిగ్గుంటే నేను ఎందుకు లవ్ చేస్తా బేబీ? సారీ, జస్ట్ కిడింగ్. ఎందుకు లేట్ అయింది అసలు చెప్పు. హలో, నేను ఇలాగ ఫ్యామిలీతో ఉండట్లేదు, బ్యాచులర్ ఇక్కడ. రోజు పొద్దున్నే లేచి బట్టలు ఉతుక్కొని బాత్రూమ్ కోసం లైన్లో మిని యుద్ధం చేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయ్యేసరికి ఇంతసేపు అయింది. టిఫిన్ కూడా తినకుండా వచ్చా. అవునా, పద టిఫిన్ చేద్దాం. దేవుడా, ఆ టిఫిన్? హలో మిస్టర్, నువ్వు అనుకున్న టిఫిన్ కాదు, ఓకేనా? ఈ పద దేవుణ్ణి మొక్కుందాం. బెంగళూరు వెళ్తున్న 2 months వీడు ఎలా అయినా ఒప్పుకునేలా చూడు స్వామి. నేను చేసే ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయ్యేలా చూడు స్వామి, ప్లీజ్. స్వామి, తను ఏం కోరుకున్నా తన కోరిక నెరవేరేలాగా చూడు స్వామి. పద. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నువ్వేం కోరుకున్నావో నేను అదే కోరుకున్నావు. అబ్బా, చేసావురా. బేబీ, మనం కూడా ఈ బిజినెస్ పెడదామా? నీకు ఆమ్లెట్ చేయడమే రాదు, ఇంకా టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తావా? సరే కానీ ఏం తింటావు? ఒక బటర్ మసాలా దోశ, 1 plate మైసూర్ బజ్జీ. సింగిల్ చపాతీయా? ఏంటి చూస్తున్నావు, తిను. ఎంతైంది భయ్యా? 65 రూపాయలండి. 65. వీడేంటి ఇంత చిల్లర లెక్క పెడుతున్నాడు? 5 rupees చేంజ్ భయ్యా. చీప్ గా బిహేవ్ చేయకు, కీప్ ద చేంజ్. 5 rupees. ఏంటి మూతి ఎదలా పెట్టావు? ఏం లేదులే. ఓవర్ యాక్షన్ ఆపు, చెప్పు. నాకు అంత ఆకలిగా ఉంటే ఒక చపాతీ తినిపిస్తావా? అయ్యో నా బుజ్జి కన్నా. ఏం లేదురా, నువ్వు ఈ మధ్య కొంచెం మసాలా ఫుడ్ ఎక్కువ తింటున్నావు. సో నేను ఉన్నప్పుడు తగ్గించాలని తినిపించా. జస్ట్ కేరింగ్ రా. కేరింగ్ లేదు, ఏం లేదు, అంతా ఓవర్ యాక్టింగ్. అయ్యో, సార్కి కోపం వచ్చిందనిపిస్తుంది. సరే, నీ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు. కొత్త షర్ట్ కొనిపిస్తా. సరే పద. నైస్. ఇవన్నీ షర్ట్సే. ఆ రెడ్ కలర్ది బాగుంది కదా? చాలా బాగుంది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? చెప్పండి సార్, ఏం కావాలి? మ్యామ్, షర్ట్స్ అన్ని బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి. ఆ రెడ్ షర్ట్ చూడు, నీ మీద భలే సెట్ అవుతుంది. బాగుంది, బట్ ఆ బ్లాక్ ఇంకా బాగుంటుందేమో. చూపెట్టు సరే ఇవ్వన్నా. ఓకే సార్, ఒకసారి చూడండి సార్, లేటెస్ట్ ఫ్యాషన్. చాలా చెత్తగా ఉంది, ముస్టోల్లా కనిపిస్తున్నావు. అన్న ఆ బ్లూ షర్ట్ చూపెట్టు. ఇదా మేడం? ఓకే, చూడండి మేడం. ఓ సూపర్ ఉంది, ఇది ట్రైల్ వేసుకొని రా. నువ్వు చెప్పావుగా, బాగానే ఉందిలే.
సెలెక్షన్ బెస్ట్ ఉందని. ఓకే ఓకే ఓకేనా? చంపుతా. ఒప్పుకుంటావా లేదా? ఓకే ఒప్పుకుంటా, బట్ నా సెలక్షన్ కంటే కాదు. అబ్బా, ఇప్పటి వరకు ఏం బెస్ట్ సెలెక్ట్ చేసినావు లైఫ్లో చెప్పు. నిన్ను సెలెక్ట్ చేసుకున్నా కదా, యూ ఆర్ ద బెస్ట్ సెలెక్షన్ ఇన్ మై లైఫ్. ఓకే పడేసావురా. అన్నా ఎంత ఈ షర్ట్? 1500 మ్యామ్. 1500? అంతేగా. 300కి ఇస్తారా? 300? ఏనా షాప్లో బట్టలు కొన్నారా మ్యామ్? 1500 300 నన్ను చెప్పండి. ఎక్కువ మాట్లాడకండి. 300కి ఇస్తారా లేదా అది చెప్పండి. లేదు మ్యామ్. ఏ బేబీ 300కి ఎలా వస్తుంది? 1500 కదా. నువ్వు ఆగబి, నీకేం తెలీదు. నేను మాట్లాడుతున్నా కదా. ఇస్తారా ఇవ్వరా? లేదు మ్యామ్, ఇవ్వం. చూసావా ఎలా ఇచ్చాడో? నేనేం బార్గెన్ చేసినా అంతే. నువ్వు చాలా గ్రేట్ బేబీ. నాకేం తెలుసు నువ్వు బార్గెనింగ్లో క్వీన్ అని. అయినా నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేసావు, లేదా 200కి అడుగుతుండే. దేవుడా. ఈడేంటి అభిలా ఉన్నాడు? పక్కనే ఎవరో అమ్మాయి కూడా ఉంది. రే అభి, రే అభి. అబ్బా రమేష్ గారు ఇలా వస్తున్నాడు. రమేషా? ఎవరు రమేష్? మన ఆఫీస్ రమేషా? వాడే. ముందు స్కార్ఫ్ కట్టుకోవా ప్లీజ్, వాడు వస్తున్నాడు. నేనెందుకు కట్టుకోవాలి? వాడొస్తే మనకేంది భయం? నీకు తెలియలే. అరే మావా. రే అభి. హాయ్ రా. మీరిద్దరేంట్రా ఇక్కడ? మామా అది ఏదో వర్క్ ప్రాజెక్ట్ అని. అవునా? ప్రాజెక్ట్ డిస్కషన్ రోడ్డు మీద, అది వీకెండ్, అది వేరే టీం అమ్మాయితో. నైస్ రా. అంటే మామా అది కొత్త సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలరా, అందుకు. చెప్పురా చెప్పు. నేను మరీ అంత పూలా కనిపిస్తున్నా? నువ్వు నిజంగానే చెప్పు. మామా అది నీకు చెప్దాం అనుకున్నాను రా, కానీ ఈ అమ్మాయి ఆఫీస్కి చెప్పదని చెప్పింది, అందుకని చెప్పలేదు. నేనెప్పుడు చెప్పొద్దన్నా? నువ్వే కదా అన్నావు. రమేష్ గారికి చెప్పొద్దు, వాడు పెద్ద ఎదవా, వాడికి చెప్తే పెంట పెంట అవుతుందని. నువ్వు ఆగవే. అది అదే. అంత బాగా చెప్పావా? అదేం లేదురా, నేను అలా చెప్తానా మావా? అబాబాబాబా అట్ కమాల్ హాసన్. చెప్పినా చెప్తావురా, నాకు తెలుసు నువ్వు నా దొంగన డాష్ గాడివని. రే మావా ప్లీజ్ రా, ప్లీజ్ రే. అమ్మ మీద పడుది కదా, ప్లీజ్ రా. కావాలంటే రాత్రి సంధ్య వయసులో ముందేద్దాం ప్లీజ్ ప్లీజ్. చూద్దాంలే. నువ్వు ఆగవే. అమ్మ సాయిరా పదా. నైస్. హే క్యూట్. హాయ్, హలో. ఎంత క్యూట్ ఉన్నాయి కదా. వాటికన్నా నేను క్యూట్ ఉన్నావు. అబ్బా గట్టిగా ఆకలేస్తుంది. నాకు కూడా. మెనూ కార్డ్ ఇవ్వండి. భయ్యా 2 రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ. ఇవాళ సాటర్డే, ఇవాళ నాన్ వెజ్ తిన్ను. ఆర్డర్ సంథింగ్ ఇన్ వెజ్. ఓకే ఓకే. ఒక రాగి సంగటి, ఒక దాల్ రైస్. ఓకే. ఎలా చెప్పాలి? 2 months బెంగళూరు వెళ్తున్నానని. ఇదే టైం చెప్పేద్దాం. ఇదే టైం. అభి. చెప్పు. రే చెప్పు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలిరా. చెప్పు ఏంటి? నాకు కొత్త ప్రాజెక్ట్ అసైన్ అయింది, అది కూడా నేనే లీడ్ చేయాలంట. వావ్ సూపర్, మంచిదే కదా. కానీ 2 months బెంగళూరు వెళ్ళాలంట. అదే నీకు ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నా. హే లూజు, నాకు ఇదంతా ఎందుకు ముందు చెప్పలేదు? 2 months చెప్పేద్దాం అనుకున్నారా, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఆగాను. ఇప్పుడు ఏంటి 2 months? సరే ఎంజాయ్, వదిలేసి వెళ్తున్నావు కదా, హ్యాపీయే కదా. చంపేస్తా నిన్ను. ఆపరేషన్ చేయకు. 2 months కదరా. నీకు జస్ట్ 2 months ఏమో, నాకు ఇట్స్ లాట్ ఆఫ్ టైం. ఏముందిరా, రోజు వీడియో కాల్స్ చేసుకుందాం.
ఒక వీకెండ్ నువ్వు నా దగ్గరికి రా, ఇంకో వీకెండ్ నేను హైదరాబాద్ వస్తా. సూపర్ ఐడియా కదా? బాగానే ఉంది ఐడియా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. వావ్, చాలా బాగుంది కదా? హ్యాపీ కదా? హ్యాపీ. కుమ్మే మళ్ళా కుమ్మేద్దాం. ఏయ్ చికెన్. ఓ నేనేమో నీకు పెద్ద పెద్ద ముద్దలు తినిపిస్తున్నా, నువ్వేమో చిన్న ముద్దలు తినిపిస్తున్నావు నాకు. అంటే నువ్వు ఎక్కువ తిండి లావ్ అయిపోతావు కదా, అందుకు కొంచెం కొంచెం పెడుతున్నా. బేబీ తాగేసిపోవంట, తాగిపోదామా? తాగితే ఏమొస్తుంది బేబీ? మత్తు వస్తుంది. నేను ఆల్రెడీ నీ మధ్యలో ఉన్నా కదా బేబీ. సరే ఉంటాను రా, బాయ్. కావ్య ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో చెప్తా. నిన్ను ఇంప్రెస్ చేయడానికి నాకు త్రివిక్రమ్లా మాట్లాడావు, సిరివెన్నెల పాటలు కూడా పాడలేను. బట్ నేను ఫిక్స్ అయ్యా, నువ్వే నా లైఫ్, నువ్వే నా వైఫ్. నీకున్న పిచ్చిని జీవితాంతం భరిద్దాం అనుకుంటున్నాను. విల్ యూ మ్యారీ మీ? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. Love you, Ram. I will marry you.